బేగంపేట నుంచి స్టార్ట్ అయిన మా జర్నీ నేరుగా బీదర్లోని లక్ష్మీ నరసింహస్వామి దగ్గర దిగామన్నమాట. సో అక్కడ 6 మెంబర్స్ ఉండేసరికి మేము 6 మెంబర్స్కి ఆటో మాట్లాడుకున్నాం అనమాట. సో అక్కడ నుంచి నేరుగా బీదర్లోని లక్ష్మీ నరసింహస్వామి విత్ ఇప్పటికి దర్శనానికి 10. సో ఈచ్ పర్సన్ వచ్చేసి 10 రూపీస్ అనమాట. సో ఆ లైన్లో నించొని పర్సన్ ఎవరైనా ఒకళ్ళైనా సరే అందరికీ టికెట్ తీసుకోవచ్చు. సో అక్కడైతే నో జీపే, నో ఫోన్పే, ఓన్లీ క్యాష్ ఉండాలన్నమాట. టికెట్ చూపిస్తేనే లోపలికి ఎలో ఉంటుంది. వాటర్ లోపల లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవడానికి ఎలో ఉంటుంది. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళు ఎవరున్నా సరే ఆ వాటర్ లో మునుగరు. ఇదైతే నేను 2 times వెళ్ళిన కాబట్టి ఎక్స్పీరియన్స్ అనమాట. జనాల మీద లక్ష్మీ నరసింహస్వామికి అంతటి మహిమ ఉంటది అనమాట. అక్కడ బీదర్ లో 6 ప్లేసెస్ ఉన్నాయన్నమాట. వన్ డేలో 6 ప్లేసెస్ అన్ని కవర్ చేశాం. మాక్సిమం 6 ప్లేసెస్ కవర్ చేశాం. ఫస్ట్ బేగంపేట్ లో జనరల్ టికెట్ తీసుకున్నాం అనమాట. దీనికి బుకింగ్ కూడా అవసరం లేదు. సో జనరల్ టికెట్ తీసుకొని బీదర్ లో దిగేసి మేము ఆటో ఆయనతో మాట్లాడుకొని 6 ప్లేసెస్ కి ఎంత అన్నట్టు ఒక కాస్ట్ 1000 రూపీస్ లో 6 ప్లేసెస్ చూపిస్తా అంటే సరే అని చెప్పేసాం అనమాట. నేను ఆటో ఆయన నంబర్ ఇస్తా. సో వర్త్ అంటే వర్త్ అనిపించింది ట్రిప్ అయితే. మళ్ళీ ఈవినింగ్ నైట్ కల్లా 10 PM కల్లా మనం సికింద్రాబాద్ లో ఉంటాం. ఇదైతే డ్యామ్ షూర్ అనమాట. ఇక్కడ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళందరూ, పెళ్ళైన వాళ్ళు, కొత్త వాళ్ళందరూ నేరుగా ఇదే టెంపుల్ కి వస్తారనమాట. ఇది జస్ట్ part 1 వీడియో అనమాట. కమింగ్ టు ట్రైన్, పూణే ఎక్స్ప్రెస్ నాంపల్లిలో స్టార్ట్ అవుతుంది. బేగంపేట నుంచి నేరుగా బీదర్ వరకు వెళ్తుంది అనమాట. నాంపల్లిలో 8:20 కల్లా స్టార్ట్ అవుతుంది. నాంపల్లిలో టికెట్ తీసుకుంటే జనరల్ వాళ్ళకి బెస్ట్ అనమాట. సో లైక్, షేర్, సబ్స్క్రైబ్ ప్లీజ్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఫోన్స్ కూడా ఎలా ఉంటాయి గురు. లక్ష్మీ నరసింహ స్వామికి